ఎందుకంటే ఆయన ఒక లంచుగుండి కాదు, ఒక దుర్మార్గుడు కాదు, తన ఫ్యామిలీని కూడా తిట్లేదని గొప్పగా ఉన్నాడు. కానీ కార్యకర్తలు జైలు వేసేదానికి నాకు తొడగొట్టి మీసి నిప్పే వైఎస్ఆర్సీపీ పోలీసుల్ని నాకు ఈరోజు చెప్తాను. తెలుగు నియోజకవర్గం ఇచ్చే బిడ్డ కాసుకుంటాను 2020లో చూడు ఓట్ల జాలో చూపిస్తాం మా పవర్ ఏమిటో. ఏదేమో ఈ జనసేన కార్యకర్తలు చెప్తున్నాను, మీరు ఎన్నో అనొచ్చు. రోజా నింది పిల్ల జన సైనికుల మీ అమ్మ కడుపులో నుంచి అడ్డే పుట్టావా చెప్పు. పిల్ల పెద్ద అయినావా, పెద్ద పిల్ల అయినావా? ఒకటి నేను చెప్తున్నా, రాజా గారు మీరు కూడా మాటలు అదుపులో పెట్టుకోవాలి. 2024లో మీకు తగిన బుద్ధి చెప్తాం. ఈ చిత్తూరు జిల్లాలో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన పసుపులేటి హరిప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయ చంద్రగిరి కోటలో జనసేన జెండాని రెపరెపలాడి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు నడవాలంటే ఓన్లీ మెగా ఫ్యామిలీ వల్లనే అవుతుంది. ఎవరైనా సీఎం అవ్వాలన్నా ఓన్లీ మెగా ఫ్యామిలీ అవుతుంది. అన్నయ్య మీరు 2009లో ప్రజారాజ్యాన్ని స్థాపించారు, 2008లో స్థాపించారు. ఎంతో మంది మిమ్మల్ని మోసం చేశారు. అవన్నీ ఈ కడుపులో ఉన్నాయి బాధలు. ఆ బాధలు తెలుసు. ఆ నా కొడుకులకు కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో మీ ప్రభావం కూడా చూపించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతమంది మోసం చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అందువల్ల తన తల్లిని, తన బిడ్డని, ప్రతి ఒక్కరిని కించపరుస్తూ ఉన్నారు. అనిల్ బోడిగడ్డ అనిల్ గారు, నువ్వు మాట్లాడిన దానికి నీకు సగం సాక్షి పడిందిరా. నువ్వు ఈరోజు కటకటాల్లో అనుకున్నావు తెలుసా? అదిరా, నేను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం